హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇవాళ పులిహోర పిండి చాలా టేస్టీగా ఉండే పులిహోర పిండి చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తున్నాను, చూడండి. ఇది అయితే పూజలు చేసుకున్నప్పుడు పూజలకు కూడా ఉపయోగిస్తాము. చూడండి, దానికోసం నేను కొంచెం చింతపండు తీసుకున్నాను. ఇదైతే సరిపోతుంది. ఇది ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత దాన్ని మెత్తగా నలిపేసి ఒక గుజ్జులాగా తీసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి. చూడండి, ఆ గుజ్జు ఒక గిన్నెలో పెట్టేసుకున్నాను. అది పొయ్యి మీద ఇంకో గిన్నెలో వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని పచ్చిమిరపకాయలు సగానికి కట్ చేశాను. దాంట్లో ఉన్న కారం పులుసులో వచ్చేసి ఘాటుగా ఉండాలి, బాగుంటుంది. ఒక అర స్పూన్ పసుపు వేసుకున్నాను, కళ్ళుప్పు కొంచెం వేసుకున్నాను, కొంచెం బెల్లం ముక్క వేసుకున్నాను. ఇదంతా కూడా దగ్గర అయ్యేదాకా మరగపెట్టుకోవాలి. ఈ మరిగేలోపు మనం రవ్వ తీసుకుందాము. ఇది నేను లలిత బ్రాండు వీపు రవ్వ వాడతానండి. ఇది లలిత బ్రాండు. దానికి 2 గ్లాసులు అర కేజీ తీసుకున్నాను. 2 గ్లాసులు అయితే అర కేజీ, ఇది పావు కిలో గ్లాసు. చూడండి చూడండి లలిత బ్రాండ్ చాలా బాగుంటుందండి. లలిత బ్రాండ్ అయితే అదే వాడతాను నేనైతే. చాలా చక్కగా వస్తుంది. చూడండి, ఒక పక్కన పులుసు మరుగుతుంది. ఇది మరీ పెద్ద మంట పెట్టకూడదు, పొంగిపోతూ ఉంటుంది. చూడండి, ఒక పక్కన అది ఉంది, ఇంకో పక్కన గిన్నె పెట్టేసుకొని 2 గరిటెల నూనె వేసుకొని, నూనె వేయకుండానే కొంచెం వాటర్ పోసుకోవాలి. నేను 2 గ్లాసులు రవ్వ తీసుకున్నాను కదా, 3 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను, సరిపోద్ది. మామూలు ఉప్మాకు అయితే 1కి 2 పోసుకోవాలి. దీనికి అవసరం లేదు, పొడి పొడిలాడుతూ రావాలి కదా పులిహోర పిండి. అందుకే 2 గ్లాసులకి 3 గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నాను. దాంట్లో కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని మరగపెట్టుకోవాలి. మరగపెట్టుకున్నాక తర్వాత రవ్వ వేసుకోవాలి. ఈ పసుపు అనేది వాటర్లో ఇదైపోద్ది కదా, మామూలుగా అయిపోయాక వేసుకునే కంటే ఇది బెటరు. అందుకని ఇలా వేసుకుంటున్నాను వాటర్లో. ఇది మరిగిన తర్వాత రవ్వ వేసుకోవాలి. ఈలోపు పులుసు కూడా ఉడుకుతూ ఉంటుంది కదా, ఆ పులుసు ఒక పక్కన ఇంకో పొయ్యి మీద పులుసు చూస్తున్నాను, ఒక పక్కన ఇది చూసుకుంటున్నాను అనమాట. 2 పనులు ఒకసారి అయిపోతుంది కదా. చూడండి, మరిగిపోయింది. వాటర్ అయితే మరిగిపోయాయి. ఇది కొంచెం మంట తగ్గించేసి ఆ రవ్వ ఒక ఎడం చేత్తో రవ్వ పోసుకుంటా, కుడి చేత్తో నిదానంగా ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇది ఉండలు కడతా ఉంటుంది. మొత్తం కలుపుకుంటూ ఉండాలి. ఈక్వల్ మొత్తం కింద నుంచి పై వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి. మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లోనే కొంచెం మగ్గనివ్వండి. పెద్ద మంట అయితే త్వరగా నీళ్ళంతా ఆవిరైపోతుంది. ఒకసారి చెక్ చేసుకోవాలి, మళ్ళీ అడుగు అంటుతూ ఉంటుంది. అడుగు నుంచి అట్ల కడతో మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుంటా మొత్తం చేసుకోవాలి. చేసుకున్నాక మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. తర్వాత ఇదంతా అయిపోయాక ఒక బేషన్లో వేసుకోండి, చల్లారబెట్టుకోండి. పులుసు కూడా అయిపోవచ్చింది, ఒక పక్క పులుసు కూడా అయిపోవచ్చింది. ఇదంతా ఒక బేషన్లో వేసేసుకోండి, అయిపోయింది. ఇంకా ఇది బేషన్లో వేసేసుకోవడమే. బేషన్లో వేసుకొని చల్లారబెట్టుకోవాలండి. వేడి మీద అయితే ఉండలు కట్టిద్ది. ఇది చల్లారాలి, బాగా మొత్తం చల్లారాక ఏళ్లతో ఆ ఉండలు లేకుండా చేసుకోవాలి. పులిహోరకి దీనికి ఇదే కొంచెం, పులిహోరకి అయితే ఏం అవసరం లేదు, మనం చల్లారి పెట్టేస్తే కలుపుకోవచ్చు. దీనికైతే కొంచెం టైం పడుతుంది, ఉండలుగా ఉంటుంది. కొంచెం వేళ్లతో ఇలాగా మొత్తం ఇలా ఏళ్లతో అంటుంటే కొంచెం పొడి పొడిలాడుతా రవ్వలాగా వచ్చేస్తుంది. అలా చేసుకోవాలన్నమాట. దీన్ని మటుకే కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. అయిపోయిందండి, పులుసు అయితే అయిపోయింది. పొయ్యి కట్టేసుకోవటమే. ఈలోపు ఈ బేషన్లో ఆరపెట్టుకున్నాం కదా, ఇది ఆరనివ్వండి. ఇది మటుకు ఒక కళాయి పెట్టుకొని 2 గరిటెల నూనె వేసుకొని ముందైతే శనగ్గింజలు వేసుకోవాలి. నేనైతే శనగ్గింజలు ఒక గుప్పుడు శనగ్గింజలు వేసుకుంటున్నాను. మీకు కావాలంటే వేసుకోండి, మీకు నచ్చకపోతే తీసేసేయండి. మాకైతే ఇష్టం, అందుకే మేము శనగ్గింజలు వేసుకున్నాము. ఇంకో విషయం ఏంటంటేనండి, ఇంగువ వేసుకుంటారు. మా హస్బెండ్కి ఇంగువ ఇష్టం ఉండదు. నేనైతే ఇంగువ వేసుకోలేదు. మీరు ఇంగువ వేసుకొని, చాలా బాగుంటుంది. కొంచెం చూడండి, ఒక పిరుకుడు శనగింజలు వేసుకొని, తాలింపు గింజలు వేసుకొని, జీలకర్ర వేసుకున్నాను. కొంచెం సన్నమంట పెట్టుకొని యాగనిచ్చాక తర్వాత ఎండుమిరకాయలు, కరివేపాకు, కొత్తిమీర అయితే శుభ్రంగా కడిగాను. కొంచెం లాస్ట్లో మామూలుగా అన్నంలో వేయచ్చు, కానీ నేను అది కొత్తిమీర కడిగాను, పాడైపోతుందని కొంచెం లాస్ట్లో వేసాను అనమాట. కొత్తిమీర ఆ నూనెలో కొంచెం వాటర్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, అందుకే నేను లాస్ట్లో వేసుకోను.
లాస్ట్లో వేసుకున్నాను. మీరు కూడా మీ ఇష్టం అయితే వేసుకోండి, లేకపోతే లేదు, అంతే. ఆప్షనల్ అండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు, అంతే, ఏం లేదు. నేను చూడు లాస్ట్లో వేస్తాను. వేసుకున్నాక ఈ బేషన్లో ఆరబెట్టుకున్నాం కదండి, దాంట్లో వేసుకొని మొత్తం కలుపుకోవాలి నిదానంగా. మొత్తం కలుపుకొని పులుసు అయిపోయిందిగా, పులిహోర పిండి పులుసు, ఆ పులుసు కూడా వేసుకొని కొంచెం ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా సాల్ట్ కలిపేసుకోవచ్చు. మొత్తం బేషన్లో వేసుకొని చక్కగా కూర్చొని మొత్తం కలుపుకోవడమే. నిదానంగా కలుపుకోండి, చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మామూలుగా అయితే ఇది బ్రాహ్మిన్స్, వైశ్యస్ మాత్రమే చేసుకుంటారు. మిగతా వాళ్ళు చేసుకుంటారో లేదో నాకు తెలియదు. మీకు నచ్చినైతే, నా ప్రాసెస్ అంతా నచ్చితే మీరు కూడా చేసుకోండి. చాలా రుచికరమైన పులిహోర పిండి రెడీ. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.